శుక్రాచార్యుడికి ఆ పేరు ఏ విధంగా వచ్చిందన్న దాని మీద ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే ఒకసారి శుక్రాచార్యుడు కుబేరుడి వద్ద ఉన్న ధనాన్ని మొత్తం మోసం చేసి లాక్కుంటాడు. దానితో కుబేరుడు శివుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరిస్తాడు. దానితో కోపోద్రిక్తుడైన శివుడు శుక్రుణ్ణి అమాంతం మింగేస్తాడు. దానితో తన తప్పు తెలుసుకున్న శుక్రాచార్యుడు శివుడి కోసం పూజ చేయడం ప్రారంభిస్తాడు. దానితో శాంతించిన శివుడు శుక్రుడిని తన శుక్రకణం రూపంలో బయటికి వదిలేస్తాడు. అప్పటి నుంచి శుక్రుడిని శుక్రాచార్యుడిగా పిలవడం మొదలుపెట్టారని ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. శుక్రాచార్యుడికి శ్రీ మహావిష్ణువుకి మధ్య వైరం ఏ విధంగా మొదలైందో ఇప్పుడు చూద్దాం. శుక్రాచార్యుడు అసురులకి ఎన్నో విద్యలు, ఎన్నో క్షుద్ర పూజలు నేర్పించాడు. అయినా కూడా దేవతలతో జరిగే యుద్ధంలో అసురులు ఓడిపోతూ వస్తూ ఉన్నారు. దీనితో ఎలాగైనా సంజీవని మంత్రాన్ని నేర్చుకోవాలని చెప్పేసి తపస్సుకు బయలుదేరాడు శుక్రాచార్యుడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు ఇదే సరైన సమయమని ఇంద్రుడు అసురుల మీద యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో నిలవలేకపోయిన అసురులు శుక్రాచార్యుడి మాత అయిన కావ్యమాత దగ్గరికి శరణు కోరారు. దానితో కావ్యమాత అసురులకి అభయమిచ్చి ఇంద్రుడితో యుద్ధానికి దిగింది. ఆ యుద్ధంలో ఓడిపోతున్న ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాడు. దానితో శ్రీ మహావిష్ణువు కావ్యమాతతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో తన సుదర్శన చక్రంతో శుక్రాచార్యుడి తల్లి అయిన కావ్యమాతను సంహరించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శుక్రాచార్యుడు తన తల్లిని చంపిన శ్రీ మహావిష్ణువు మీద పగపట్టాడు. ఎలాగైనా తన పతనాన్ని కోరుకున్నాడు.